నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి సమీపంలో ఉన్న సీడ్ ఫ్యాక్టరీ నుండి దాదాపు 150 ఎకరాల సాగు చేస్తున్న పంట పొలాలలో వ్యర్థాలను వదలడం వల్ల పంట సాగుకు పనికిరాకుండా పోయాయని, కాబట్టి నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరడం జరిగింది. నమస్కారములు. మేము రైతులం సార్. పంట పొలాలు, మెట్ట పొలాలు గాని, వరి గాని, నంద్యాల సీడు మొత్తం మెంబర్స్ మొత్తం వాళ్ళు మా పంట పొలాలలో రాత్రిలో పూట టైం దొంగతనం వచ్చి ట్రాక్టర్లను, ప్రైవేటు డ్రైవర్లను తీసుకొచ్చి పంట పొలాలలో నీళ్లు వదులుతున్నారు సార్. యాసిడ్ నీళ్లు ప్రతి ఒక్క రైతుకు నష్టం కలుగుతుంది. సుమారుగా దాపు 10 సంవత్సరాలు అయింది సార్. 4 లైన్ మొదలు పెట్టాలని వచ్చి 4 లైన్ ద్వారా రోడ్ల నుంచి వచ్చేది రాత్రి పూట పంట పొలాల్లో నీళ్లు వదులుతున్నారు. నష్టం చాలా జరుగుతుంది సార్. కావున దీనికి డిపార్ట్మెంట్ గాని, కలెక్టర్ అమ్మ గారు గాని దయచేసి మాకు నష్టపరిహారం చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మీడియా మిత్రులకు. సార్, మాది రైతునగరం ఆసిడ్ ఫ్యాక్టరీ నీళ్ళన్నీ ఇడిచిపోతున్నాయి. మాకు పొలాలు నష్టపోయినాము, ఎండిపోయినాయి పొలాలు వచ్చి సగం ముట్టగట్టకపోయినాయి. వాళ్ళు ట్రాక్టర్లు మొన్న పట్టుకున్నాం, 2 ట్రాక్టర్లు పట్టుకొని సిఐ గారికి పోలీస్ స్టేషన్ లో చెప్తే ఆయన సిఐ గారు అన్నాడు, ఆయన మాకు అధికారం లేదు, మాకు పవర్ లేదన్నాడు. కలెక్టర్ కాడికి ఇవ్వమన్నాడు. ఈ రోజు కలెక్టర్ కాడికి వచ్చారు. కలెక్టర్ అప్లికేషన్ పెట్టాను సార్. నా పేరు శ్రీనివాసులు, రైతునగరం గ్రామం. మాకు మా రైతునగరం పొలాలకి అన్నిటికీ కాలువలకి పత్తి గింజల ఫ్యాక్టరీ వాళ్ళు యాసిడ్ నీళ్లు వదులుతున్నారు. మరి మొక్కజొన్న గాని, కంది గాని, వరి, మినుము అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ఈ రోజు కలెక్టర్ మేడం గారికి అప్లికేషన్ ఇచ్చాము. ఈ యాసిడ్ నీళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్లు మొత్తాన్ని బంద్ చేపియాలా. బంద్ చేపిస్తే కానీ మేము పంటలు పండించుకోలేము సార్. మన 2 ట్రాక్టర్లు కూడా పట్టుకొని ఈ టైర్ల గాలి తీసేసినా వాళ్ళు మళ్ళీ సీఏ కాడికి పోయి మళ్ళీ అన్ని పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ తిప్పుతానే మళ్ళా యాసిడ్ నీళ్ళు వదులుతానే ఉన్నారు పొలాల్లో. అవి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మేము.